నాపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారం. నా రాజకీయ ఎదుగుదల ఓడవలేకి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, తన రాజకీయ ఎదుగుదల ఓర్చలేక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన భూ కబ్జాలకి సమాధానంగా 18 చూపించిన సర్వే నెంబర్ గల స్థలం యజమానిని పిలుచుకుని వచ్చి మీడియా ముందు హాజరుపరచడం జరిగింది. సదరు స్థలం యజమానిని హాజరుపరచగా నా స్థలం ఎవరు కబ్జా చేయలేదని, మారుతి ప్రసాద్కి నా స్థలానికి ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందు చెప్పుకొచ్చాడు. అలాగే నా మీద తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురి మీద ఇప్పటికే చాలా చీటింగ్ కేసులు ఉన్నాయని, పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని, తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశానని మీడియా ముందు మారుతి ప్రసాద్ చెప్పుకొచ్చారు. నమస్కారం. 36వ వార్డు ప్రజలకు మనవి. దుండగుల మారుతి ప్రసాద్ బాబు అలియాస్ మారుతి ప్రసాద్ 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకొని తిరుగుతున్న ఇతను వీడిపై ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. వీడిపై ఉన్న కేసులు ఐపీసీ సెక్షన్ 420 అనగా వేరే వాళ్ళ ఆస్తిని ఆక్రమించుకోవడం, మోసం చేయడం క్రిందికి వస్తుంది. అలాగే సెక్షన్ 465 అనగా డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేయడం, వారిపై ఉన్న ఆస్తులను వీళ్ళు ఆక్రమించుకోవాలని చూడడం. సెక్షన్ 468 అనగా ప్రజలను చీటింగ్ చేసి మోసం చేయాలని చూడటం. వీటితో పాటు భూ కబ్జా కేసులు, వరకట్న వేధింపుల కేసు, గృహహింస చట్టం కేసుతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. అలాగే గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 36వ వార్డు తరపున పోటీ చేస్తానని చెప్పి 15 లక్షల రూపాయలతో రాజీ కుదుర్చుకొని స్వలాభం కోసం పోటీ నుంచి తప్పుకొని వార్డు ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీడీపీ తరపున 36వ వార్డులో తిరుగుతూ రేపు ఎన్నికలు అనగా ముందు రోజు సాయంత్రం వార్డు ఓటర్లతో మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ గారి కుమారుడైన ఫిరోజ్ గారు తనని మోసం చేశాడని, మీరు ఎవరు టీడీపీకి ఓటు వేయవద్దు అని చెప్పడం జరిగింది. వీడి వక్రబుద్ధిని గ్రహించిన ఓటర్లు వార్డులో టీడీపీకి అత్యధిక మెజార్టీ అందించారు. పార్టీ గెలిచాక మళ్ళీ వారిని తన మాయమాటలతో బుజ్జగించి పార్టీ తరఫున తిరుగుతూ ప్రజలందరి దగ్గర తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాడు. ఇలా సేకరించిన సమాచారంతో ప్రజలను మోసం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారో అని అడుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే వీడి అరాచకాలు చాలా ఉన్నాయి. వీడు చేస్తున్న నీచమైన పనులు తెలిసి మా తమ్ముళ్ళు 36వ వార్డులో కుక్కను కొట్టినట్లు కొట్టినా వీడికి సిగ్గు రాలేదు. కనుక 36వ వార్డు ప్రజలందరూ వీడి విషయంలో అప్రమత్తంగా ఉండి మీ డబ్బులను, ఆస్తులను కాపాడుకోవాలని కోరుతున్నాను. ఈ విషయాలను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ 420 గాడు మాకు బంధువు కావడం వల్ల 36వ వార్డులో ఉన్న ప్రముఖ వ్యక్తి నా ముందరే వాళ్ళు అంతా ఒకటి అని చెప్పాడు. అలాగే ఆయనతో పాటు వార్డులోని ప్రజలందరూ కూడా మాకు సంబంధం ఉన్నట్లు అనుకుంటున్నారని తెలిసింది. కనుక వీడితో కానీ వీడి కుటుంబంతో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రజలు దీన్ని గమనించి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ వందనాలు. నేను పిలిచిన మీరు అందరూ వచ్చినందుకు మళ్ళా వందనాలు చెప్తున్నాను. నా పేరు మారుతి ప్రసాద్ బాబు, 36వ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న డేరంగుల చంద్రశేఖర్ అని వడ్డ చంద్రశేఖరు, మన డేరంగుల మనోజు, జమ్లా పరమేశ్ అనే ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో భూ కబ్జాలని పెట్టినారు. మళ్ళీ వచ్చేసి ఏదో అమ్మాయి విషయంలో వరకట్నం అని ఒక విధంగా అది ఒకటి పెట్టారు. వరకట్నం విషయం ఒకటి ఏం చెప్తున్నానంటే, నాకు 9 సంవత్సరాల క్రితమే కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ మా ఇద్దరు విడాకులు వచ్చినాయి. ఇప్పుడు 9 సంవత్సరాల క్రితం. మళ్ళా అబ్బాయి ఇప్పుడు అది కాక వార్డులో వచ్చేసి నేను అందరి పర్సనల్ డేటా తీసుకుంటున్నానని చెప్పాడు. ఇప్పుడు తొలి అడుగు అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది టీడీపీ తొలి అడుగు ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు అడిగాం. వాళ్ళకి ఏమో దాంట్లో ఆప్షన్ అడుగుతాం, మేము గ్యాస్ డబ్బులు ఇవి ఉన్నాయి అని అడుగుతాం. అది ఏ విధంగా వాళ్ళ పర్సనల్ డేటా అవుతుందో నాకు తెలియడంలే. ఆ చంద్రశేఖర్ గారికి తెలియాలా. ఇంకొకటి నా మీద ఆరోపణలు ఏదో 36వ వార్డులో నేను ఏదో దౌర్జన్యాలు చేస్తున్నాను, అది చేస్తానని చెప్తున్నాడు. అది పూర్తిగా అవాస్తవము. వీళ్ళ ముగ్గురు గురించి నంద్యాలలో అందరికీ తెలుసు. వీళ్ళ ముగ్గురు గురించి మా 36వ వార్డులోనే ఒక చాకలి నల్లగట్ల రాజు అనే వ్యక్తి ద్వారా చికెన్ వ్యర్థాల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి 1,60,000 ముగ్గురు కలిసి తీసుకున్నారు. ఈ ఇద్దరు 1,60,000 తీసుకొని ఈ రోజు కూడా వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోగా ఈ రోజు రేపున డబ్బులు ఇప్పుడు తిప్పుకుంటున్నారు. వాళ్ళు నాకు చాలా సార్లు మొరబెట్టినారు. అమ్మ నాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు, దగ్గర 9 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు. అది కూడా వాళ్ళకు మాటలు ఎలా వినరు అంటే 2019లో వాళ్ళ వైసీపీకి వెళ్ళారు. 2019 నేను టీడీపీలో తరపునే ఉన్నాను. అప్పటి నుంచి మా మాట వినలేదు. వాళ్ళకు లోపల చాలా జరుగుతున్నాయి. ఈ విధంగా నా జీవితాన్ని, పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా మీడియాకి ఇచ్చి
సోషల్ మీడియాలో పెట్టి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని సిఐ గారిని కోరుకుంటాను, ఎస్పీ దగ్గరికి పోతాను, మరియు ఎస్పీ గారికి పోయి కంప్లైంట్ పెడతాను. నా మీద మళ్ళీ ఇలాంటి ఆరోపణలు మళ్ళీ జరిగితే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారు కూడా కోరుకుంటాను. ఇలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త. మా పర్సనల్ విషయ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు భగ్నం చేయడం కూడా చాలా నేరం. ఇది ఏదైనా ఆరోపణ ఉంటే చేర్పించుకోవాలా, చేసుకోవాలా. ఎప్పుడు 9 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల ముందు నా మ్యారేజ్ విషయము డైవర్స్ అయిపోయింది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆ పిల్లోడు ఈ విధంగా పెట్టడం తెలియదు. ఈ చంద్రశేఖర్ అనే పిల్లోడి గురించి అందరికీ తెలుసు. T2 సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టి ఎన్నో డబ్బులు పిల్లల దగ్గర తీసుకొని దాన్ని నేను కూడా అతను ఎమ్మడి తిరిగినప్పుడు ఇది వద్దు, బాగుండదు శేఖర్ మేము చెప్పినందుకు నాకు కూడా అతను నా మీద పర్సనల్ గా తీసుకున్నాడు, అది పర్సనల్ డబ్బులు పెట్టుకున్నాడు, డబ్బులు అతని దగ్గర ఉన్నాయని తెలిసి అప్పుడు మేము కూడా అతను దూరం పెట్టాము. ఇవన్నీ పర్సనల్ అన్ని మనసులో పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతున్నాను. ఇప్పుడు 36 వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నాను. మా పార్టీని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాను. ఒకవేళ నా పైన ఏమైనా ఆరోపణలు ఉంటే మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది. వాళ్ళు ఈ రోజు మాకు అన్ని విధాలుగా మాకు వెనక పక్క ఉండి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని విధాలుగా మాది ఎలాంటి తప్పు చేయడాన్ని సపోర్ట్ చేస్తాడని మా ఎన్ఎబి ఫిరోజ్ అన్న మీద సార్ మా నమ్మకం ఉంది. ఇలాంటి చీటర్స్ మాత్రం జనాలు నమ్మద్దండి. వీళ్ళ మీద కఠిన చర్యలు మీ మీడియా ద్వారానే. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా కొత్తగా రాజకీయం ఎదుగుతుంటే ఏదో ఒకటి బురద చల్లాలనే కాన్సెప్ట్ తో ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజు నుంచి నా ద్వారానే ఇవన్నీ జరగాలి. ఇప్పటి నుంచి ఇంకోరి మీద ఇట్లా లేనిపోయిన అబండాలు వేసి మళ్ళీ ఈ విధంగా సృష్టించడం అనేది ఇంకోరికి జరగకూడదు. దయచేసి అలాంటి చీటర్స్ ని మమ్మల్ని అన్నాడు కదా, అతను చాలా నిన్న వాడు వీడని ఎన్నో అన్నాడు, కానీ మాకు అలాంటి అలవాటు లేదు. వ్యక్తిగతంగా మేము ప్రజలతో కలుపుకొని పోతాం, ప్రజలతో ఉంటాము, ప్రజలతో కలుపుకొని పోతాము. వాళ్ళు నా ఎమ్మడి తిరిగే టీడీపీ కార్యకర్తలు కూడా బెదిరిస్తున్నారు. ఈయన శేఖర్ రెడ్డి ఆయన లాస్ట్ టైం వచ్చేసి 98 బూతులు ఇన్ఛార్జ్ ఉన్నాడు, 1 year అయింది. ఇతను అయితే దారుణంగా అటాక్ చేసినారు. ఇంకొకటి ఈ మనోజ్ ఉన్నాడు కదా, ఈ మనోజు ఈ పర్మిషన్ అబ్బాయి మీద మా కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగి ఈయన మీద అటాక్ జరిగింది. 2 FIR కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద. మా కుటుంబం మీద FIR కేసులు 2 ఉన్నాయి. వీళ్ళిద్దరు 2 FIR కేసులు. ఈ రోజు కూడా FIR తయారవుతారు. ఈ రోజు కూడా 2 FIR కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళు వ్యక్తిగతంగానే నన్ను టార్గెట్ చేసినారు. నా రాజకీయ ఎదుగుదలను వీళ్ళు ఓరవాలేకనే ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళ హిస్టరీ అన్నో ఇప్పుడు ఇప్పుడు మీడియాకి వచ్చా కదా, వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ నిదానికి ఒక్కొక్కరు వస్తారు. అది కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. వీళ్ళు అన్నారు 36 వార్డులో నేను ఏదో చేసినాను అంటున్నారు కదా, వీళ్ళు స్వయంగా ఒక సాగల వాళ్ళకి 1,40,000 తీసుకుని ఇంతవరకు డబ్బులు ఇళ్ళ వాళ్ళకు రజక వాళ్ళు ఈ విధంగా ఒకరు చూసి డబ్బులు ఇంత నుంచి వాళ్ళు తిప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు, బట్ ఏదో టైం లేక వాళ్ళు రాలేకపోయినారు. ఇదండి. ఈయన వచ్చేసి బట్ ల్యాండ్ ఏదో కబ్జా అని చెప్పాడు. అండర్ 237, 218 పెట్టాడు. ఆయన అసలు కొన్నారు.